హాయ్, ఈరోజు మనం డిజైన్ చేస్తున్న డిజైన్ వచ్చేసి ఇది. ఇలాంటి డిజైన్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ థ్రెడ్డింగ్ ఒకటే మనకి 47 స్టెప్స్ వరకు ఉంది. డిజైన్ వచ్చేసి 3.5 అవర్ అలా ఉంది. అవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ కలరింగ్ ఇచ్చుకోవాలి. మనం ఫస్ట్ డిజైన్ మొత్తం ఒకసారి చూసుకోవాలి, ఏం వేస్తుంది స్టెప్ బై స్టెప్ చూసుకొని మనం ఒక దగ్గర మొత్తం నోట్ చేసుకున్న తర్వాత ఇలా వేస్తున్నాను నేను. ఇలా చూసినప్పుడు మనకి డిజైన్ ఏం అనిపించదు, కానీ మొత్తం డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి మనం కలరింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకొని డిజైన్ కూడా మనకి కరెక్ట్గా రావాలి. 1-2 సార్లు మనం డిజైన్ వేసేటప్పుడే నిడిల్ ఏది వేస్తుంది, నిడిల్ నెంబర్లో ఏ కలరింగ్ ఇచ్చామన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కృష్ణ వేస్తుంది. కృష్ణ కన్నా ముందు మనం శారీ కలర్ వేసుకున్నాము. ఫస్ట్ టాప్లో నెక్ వేసుకున్నాము. పైన ఆ నెక్ అవుట్లైన్ మొత్తం వేసుకున్న తర్వాత అలా తర్వాత శారీ కలర్ వేసుకున్నాము. శారీ తర్వాత స్కిన్ కలరు, తర్వాత మనం కృష్ణ కలర్ వేస్తున్నాము. నేను డిజైన్ మొత్తం మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్లవర్స్ వేసుకుంటాము. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా ఉంది కదా, దీంట్లో ఫ్లవర్స్ వచ్చాయి. వాటికి కూడా నేను కలరింగ్ సెట్ చేసి పెట్టాను. అది మళ్ళీ వేసేటప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్గా వేసుకోవాలి. నేను వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కుందన్స్ కూడా పెట్టుకోవాలి. నేను కుందన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ రోజు ఒకటి వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఛానల్ మొత్తం చూస్తూ ఉండండి. ఈ డిజైన్ లాస్ట్ వరకు కూడా చూడండి. నేను డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తాను, వీడియో కూడా చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.